ఈరోజు మనం XMLలో DTD అంటే ఏంటి, వాటిని ఎందుకు ఉపయోగిస్తాం అనేది చూద్దాం. DTD అంటే డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్. దీన్నే డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ అని కూడా అనొచ్చు. ఓకే, ఇది ఎందుకు ఉపయోగిస్తాం అంటే XML డాక్యుమెంట్ యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేయడానికి ఉపయోగిస్తాం. స్ట్రక్చర్ అంటే ఏంటి? సపోజ్ నిన్న మనం డోమ్ వీడియోలో ఒక XML డాక్యుమెంట్ తీసుకున్నాం, కాంటాక్ట్ ఇన్ఫో అనేది. అది ఏ విధంగా ఉంది? కాంటాక్ట్ ఇన్ఫో. దీని లోపల చైల్డ్ ఎలిమెంట్ ఏముంది? నేమ్ సుధీర్ అని ఇస్తున్నా. సో నేమ్ అనే ట్యాగ్ క్లోజ్ చేసా. నెక్స్ట్ కంపెనీ TCS అని ఇస్తున్నా. కంపెనీ అనే ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఫోన్ నెంబర్, ఫోన్ అని ఇస్తున్నా. ఇక్కడ ఫోన్ నెంబర్ రాస్తున్నా. ఫోన్ అనే ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నా. దీంతో కాంటాక్ట్ ఇన్ఫో అనే ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫో అనేది, నేమ్ అనేది, కంపెనీ అనేది, ఫోన్, ఇవన్నీ కూడా మనం డిఫైన్ చేసిన ఎలిమెంట్స్. ఓకే, మనం రాసినవి ఇవి. HTML లో అయితే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ HTML ఎలిమెంట్స్ మనం యూజ్ చేసాం. ఇది H1 కానీ, లేకపోతే పారాగ్రాఫ్ ట్యాగ్ P అని కానీ, లేకపోతే బోల్డ్కి B అని కానీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్. కానీ ఇక్కడ XML లో మనం యూజ్ చేసే ఎలిమెంట్స్ ఏంటి? మనం డిఫైన్ చేసుకున్నవి. ఓకే, మనం ఓన్గా రాసినవి. ఎప్పుడైతే మనం ఓన్గా రాసామో వాటిని మనం డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఆ డిక్లేర్ చేయడానికి DTD అనే వాటిని ఉపయోగిస్తాం మనం. ఓకే, సపోజ్ ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫో అనే ఎలిమెంట్ని మనం డిక్లేర్ చేయాలనుకోండి. ఏ విధంగా డిక్లేర్ చేస్తామంటే, సో ఈ పైన ఇదంతా తీసేస్తున్నా. ఓకే, సపోజ్ కాంటాక్ట్ ఇన్ఫో అనే ఎలిమెంట్ని డిక్లేర్ చేయాలి. సో ఎట్లా రాస్తామంటే ఎక్స్క్లమేటరీ మార్క్ ఎలిమెంట్ కాంటాక్ట్ ఇన్ఫో. దీని లోపల చైల్డ్ ఎలిమెంట్స్ ఉంటేనేమో ఈ బ్రాకెట్ లోపల చైల్డ్ ఎలిమెంట్స్ మనం మెన్షన్ చేస్తాం. చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏమేంటి? నేమ్ అనేది ఒకటి, తర్వాత కంపెనీ అనేది ఒకటి, తర్వాత ఫోన్ అనేది. ఓకే, చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మెన్షన్ చేస్తాం. తర్వాత నేమ్ అనే ఎలిమెంట్ని ఏ విధంగా డిక్లేర్ చేస్తాం? సేమ్ ఎలిమెంట్ నేమ్. ఓకే, దీని చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయా? లేవు. దీంట్లో ఉండేది జస్ట్ టెక్స్ట్ రూపంలో ఉండే డేటా. కాబట్టి మనం ఏం రాస్తాం అంటే PC data అనేసి రాస్తాం. సో డేటా టైప్ ఏం రాస్తున్నాం? PC data అంటే పార్సబుల్ క్యారెక్టర్ డేటా. ఓకే, మనం చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్న ఎలిమెంట్స్కి మనం PC data అని రాయం. ఓన్లీ టెక్స్ట్ డేటా మనం ఎంటర్ వేటికైతే చేస్తామో వాటికి మాత్రం PC data అనేసి రాస్తాం. సిమిలర్గా నెక్స్ట్ కంపెనీ అనే ఎలిమెంట్కి కంపెనీ. ఓకే, దీనికి కూడా డేటా టైప్ ఏం రాస్తాం మనం? PC data. ఓకే, నెక్స్ట్ ఫోన్. ఫోన్ అనే ఎలిమెంట్ కూడా PC data అనేసి రాస్తాం. ఓకే, ఈ విధంగా మనం ఈ 4 ఎలిమెంట్స్ని డిక్లేర్ చేస్తాం. ఈ 4 ఎలిమెంట్స్ని డిక్లేర్ చేసిన దీన్ని DTD అనేసి అంటాం. ఈ DTDని మనం ఇదే XML ఫైల్లో కనుక ఇంక్లూడ్ చేస్తే, ఇదే XML ఫైల్లో ఏ విధంగా ఇంక్లూడ్ చేస్తామంటే, ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టి డాక్ టైప్ ఇక్కడ రూట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ ఇస్తాము. కాంటాక్ట్ ఇన్ఫో రూట్ ఎలిమెంట్ కాంటాక్ట్ ఇన్ఫో అని ఇచ్చేసేసి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్లో ఇవి మొత్తం ఇస్తాం. ఈ ఎలిమెంట్స్ మొత్తం ఇస్తాం. మొత్తం అయిన తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఆ డాక్ టైప్ యొక్క ట్యాగ్ని క్లోజ్ చేస్తాం. ఈ విధంగా రాస్తాం మనం.
ఓకే, ఈ విధంగా రాస్తే దాన్ని మనం ఏమంటాం అంటే ఇంటర్నల్ డిటిడి అనేసి అంటాం. అంటే ఎక్కడైతే XML డాక్యుమెంట్ ఉందో ఆ XML డాక్యుమెంట్ దగ్గరే మనం డిటిడి కనుక రాస్తే దాన్ని ఇంటర్నల్ డిటిడి అనేసి అంటాం. ఓకే, దీన్ని నేను సేవ్ చేస్తున్నా. ఇంటర్నల్ డిటిడి example.xml. ఓకే, ఇది నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నా. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇది మనం ఇక్కడ మనం ఏదైతే ఎలిమెంట్స్ ఉపయోగించామో అది డిటిడిలో మెన్షన్ చేసిన స్ట్రక్చర్ ప్రకారమే మనం ఇచ్చామా లేదా అనేది మనం తెలుసుకోవాలంటే మనం ఈ XML డాక్యుమెంట్ని మనం వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా వ్యాలిడేట్ చేస్తాం అంటే మనకి మైక్రోసాఫ్ట్ వెబ్సైట్లో మనకి ఒక VB స్క్రిప్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇస్తాడు. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఓకే, వ్యాలిడేట్ XML టు ఏ DTD అనేది సెర్చ్ చేస్తున్నా చూడండి. సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ మైక్రోసాఫ్ట్ వెబ్సైట్లో ఒకటి లింక్ ఇస్తాడు. దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ VB స్క్రిప్ట్ ఫైల్ ఇస్తాడు, msval.vbs అనేసి. ఓకే, ఈ ఫైల్ నేను డౌన్లోడ్ చేసుకొని డెస్క్టాప్ మీద పెట్టా. ఓకే, సో ఇది msval.vbs. ఓకే, ఇప్పుడు ఏదైతే మనం XML ఫైల్ని వ్యాలిడేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫైల్ని ఈ VB స్క్రిప్ట్ ఫైల్ మీదకి డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేస్తే మనకు ఆ ఫైల్ వ్యాలిడేట్ అవుతుంది. వ్యాలిడేట్ అయ్యి మీకు అది వ్యాలిడా కాదా అనేది చూపిస్తుంది. ఇక్కడ మనం ఇంటర్నల్ డిటిడి _ex.xml అనే నేమ్తో సేవ్ చేసాం కదా. సో ఈ ఫైల్ని ఈ VB స్క్రిప్ట్ ఫైల్ మీదకి డ్రాగ్ చేస్తున్నా చూడండి. డ్రాగ్ చేయగానే ఈజ్ నాట్ వ్యాలిడ్ అనేసి అంది. ఇంటర్నల్ డిటిడి _ex.xml ఈజ్ నాట్ వ్యాలిడ్. రిక్వైర్డ్ వైట్ స్పేస్ వాజ్ మిస్సింగ్. ఓకే, సెకండ్ లైన్లో 23rd క్యారెక్టర్ దగ్గర మనకి వైట్ స్పేస్ అనేది మిస్ అయింది అనేసి చెప్తున్నాడు. సో చూద్దాం. ఓకే, ఎక్కడ సెకండ్ లైన్లో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. సో ఇక్కడ వైట్ స్పేస్ అనేది మిస్ అయింది అంటున్నాడు. సో అక్కడ నేను వైట్ స్పేస్ పెట్టాను. ఇప్పుడు మళ్ళీ సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు కూడా నాట్ వ్యాలిడ్ అండి. The name of the topmost element contact info must match the name of the doc type declaration contact info. ఇక్కడ మనకి కాంటాక్ట్ ఇన్ఫో అనేది మ్యాచ్ అవ్వలేదు అంటున్నాడు. ఎందుకు మ్యాచ్ అవ్వలేదు చూద్దాం. ఓకే, ఇక్కడ డాష్ పెట్టాను, ఇక్కడ యాక్చువల్గా అండర్స్కోర్, కాంటాక్ట్ ఇన్ఫోలో అండర్స్కోర్. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో Ctrl+S కొట్టాను. సో ఇక్కడ నేను ఈ డాక్యుమెంట్ని VB స్క్రిప్ట్ మీద డ్రాగ్ చేశాను. ఇక్కడ చూడండి, ఇంటర్నల్ డిటిడి _ex.xml ఈజ్ వ్యాలిడ్. అంటే మనం డిటిడిలో మెన్షన్ చేసిన స్ట్రక్చర్ ప్రకారమే మన ఇక్కడ XML డాక్యుమెంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి అనేసి చెప్తున్నాడు. సపోజ్ ఇక్కడ నేను ఫోన్ అనేది ఇవ్వలేదు అనుకోండి. ఓకే, ఫోన్ అనేది ఇవ్వలేదు. మనకి డిటిడిలో ఏముంది, కాంటాక్ట్ ఇన్ఫో అనేది రూట్ ఎలిమెంట్, దాని లోపల నేము, కంపెనీ, ఫోన్ అనేవి ఉన్నాయనేసి చెప్తున్నాడు. కానీ ఇక్కడ మనం XML డాక్యుమెంట్లో ఏం రాసాం, నేము, కంపెనీ రాసాం, ఫోన్ అనేది ఇవ్వలేదు. సో ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుందో లేదో చూద్దాం. సో దీన్ని సేవ్ చేస్తున్నాను, Ctrl+S. ఓకే, ఇప్పుడు డ్రాగ్ చేస్తున్నాను. చేస్తే చూడండి, ఇక్కడ కంటెంట్ ఫర్ ఎలిమెంట్ కాంటాక్ట్ ఇన్ఫో ఈజ్ ఇన్కంప్లీట్ అకార్డింగ్ టు ద డిటిడి ఎక్స్పెక్టింగ్ ఫోన్ అనేది ఉండాలి, అది లేదు కాబట్టి నాట్ వ్యాలిడ్ అనేసి వచ్చింది. ఓకే, సపోజ్ ఇక్కడ నేను PH నెంబర్ అని రాశాను అనుకోండి.
ఓకే, పిహెచ్ నెంబర్ అని రాసా, సేవ్ చేస్తున్నా. యాక్చువల్గా ఏం రాయాలి, ఇక్కడ మనం మెన్షన్ చేసిందేమో ఫోన్ అని మెన్షన్ చేసాం, ఇక్కడేమో పిహెచ్ నెంబర్ అని రాసాము. సో ఇది నేను సేవ్ చేస్తున్నాను. ఇక్కడ నేను డ్రాగ్ చేస్తున్నా, డ్రాగ్ చేయగలరు చూడండి. ఈజ్ నాట్ వ్యాలిడ్, ఎలిమెంట్ పిహెచ్ నెంబర్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ అకార్డింగ్ టు కంటెంట్ మోడల్ ఆఫ్ పేరెంట్ ఎలిమెంట్ కాంటాక్ట్ ఇన్ఫో. ఎక్స్పెక్టింగ్ ఫోన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఫోన్ పిహెచ్ నెంబర్ అని రాసాం కాబట్టి అక్కడ నాట్ వ్యాలిడ్ అనేసి వచ్చింది. సో ఇక్కడ మనం ఫోన్ అని రాస్తే అప్పుడు వ్యాలిడ్ అవుతుంది. సో నేను సేవ్ చేస్తున్నాను, దీన్ని మినిమైజ్ చేస్తున్నాను, దీన్ని ట్రాక్ చేస్తున్నాను. సో ఇంటర్నల్ DTD_ex.xml ఈజ్ వ్యాలిడ్ అనేసి వచ్చింది. ఓకే, ఈ విధంగా మనం XML డాక్యుమెంట్లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క డిక్లరేషన్ అంటే DTD అనేది మనం ఇదే XML డాక్యుమెంట్లో కనుక రాస్తే దాన్ని మనం ఏమంటాం అంటే ఇంటర్నల్ DTD అనేసి అంటాం. ఓకే, నెక్స్ట్ ఎక్స్టర్నల్ DTD ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ ఇంటర్నల్ DTD యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ DTD ఏదైతే ఉందో ఓకే ఇది ఈ XML డాక్యుమెంట్కి మాత్రమే పనికొస్తుంది. వేరే XML డాక్యుమెంట్లో ఈ DTDను ఉపయోగించడానికి కుదరదు. అంటే ఈ DTD అనేది రీయూజబుల్ కాదు. ఓకే, రీయూజబుల్ అవ్వాలంటే ఏం చేయాలంటే మనం ఎక్స్టర్నల్ DTDని ఉపయోగిస్తాం. ఓకే, సో అది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఎక్స్టర్నల్ DTDలో మనం ఏం చేస్తామంటే ఓకే XML డాక్యుమెంట్ ఇక్కడ రాస్తాము. దానికి సంబంధించిన DTD అనేది వేరే ఫైల్లో రాసుకుంటాం. ఏ విధంగా రాస్తాం అంటే ఈ విధంగా రాస్తాం. ఓకే, ఈ DTD అనేది వేరే ఫైల్లో రాస్తాం. దాన్ని సేవ్ చేసేటప్పుడు .dtd అనేసి రాస్తాం. external.dtd అనేసి రాస్తున్నాం, సేవ్ చేస్తున్నాం. ఓకే, సో మరి ఆ ఎక్స్టర్నల్ DTD ఏదైతే ఉందో అది ఈ XML డాక్యుమెంట్కి ఏ విధంగా లింక్ పెడతాము, ఏ విధంగా లింక్ రాస్తామంటే సేమ్ ఇందాట్లోనే మనం డాక్ టైప్ అని రాసి రూట్ ఎలిమెంట్ ఏది కాంటాక్ట్ info రాసి ఈ ఎక్స్టర్నల్ DTD అనేది ఎక్కడ ఉంది అంటే మన లోకల్ సిస్టంలో ఉంది కాబట్టి సిస్టమ్ అని రాస్తాము. ఇక్కడ మనం ఆ ఫైల్ నేమ్ రాస్తాం, ఎక్స్టర్నల్ DTD అనేసి ఫైల్ నేమ్ రాస్తాం. ఓకే, సో దీన్ని మనం సేవ్ చేద్దాం. external DTD_ex.xml ఓకే, సేవ్ చేస్తున్నాం. ఓకే, సో ఇంటర్నల్ DTDలోనేమో మనం DTD XML డాక్యుమెంట్ రెండు కూడా ఒకే చోట రాసాం. ఎక్స్టర్నల్ DTDలోనేమో మనకి DTD అనేది ఒక ఫైల్లో రాసి ఆ ఫైల్ని మనం ఇక్కడ లింక్ పెడతాం అన్నమాట. ఓకే, ఈ విధంగా రాస్తే దాన్ని ఎక్స్టర్నల్ DTD అనేసి అంటాం. మరి ఇది వ్యాలిడో కాదో చూద్దాం. సో దీన్ని సేవ్ చేస్తున్నాను. ఓకే, ఈ ఎక్స్టర్నల్ DTD_ex.xml దీన్ని VB స్క్రిప్ట్ మీదకి డ్రాగ్ చేస్తున్నాను. సో ఎక్స్టర్నల్ DTD_ex.xml ఈజ్ వ్యాలిడ్ అనేసి వచ్చింది. ఓకే, మనం సపోజ్ ఒక ఎర్రర్ ఏదైనా రాసాం అనుకోండి. సపోజ్ ఇక్కడ ఫోన్ అని కాకుండా కాంటాక్ట్ అని రాస్తున్నా, ఇక్కడ కూడా ఫోన్ అని కాకుండా కాంటాక్ట్ అని రాస్తున్నా. సో Ctrl+S. సో మనకి DTDలోనేమో నేము కంపెనీ కాంటాక్ట్ అని ఉంది. మనం ఇక్కడ XML డాక్యుమెంట్లో నేము కంపెనీ ఫోన్ అని రాసాం కాబట్టి మనకి ఇప్పుడు ఎర్రర్ రావాలి. ఓకే, సో దీన్ని VB స్క్రిప్ట్ మీదకి డ్రాగ్ చేస్తున్నా.
సో మనకి ఎర్రర్ వచ్చింది. ఎలిమెంట్ ఫోన్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ అకార్డింగ్ టు కంటెంట్ మోడల్ ఆఫ్ పేరెంట్ ఎలిమెంట్ కాంటాక్ట్ ఇన్ఫో. ఎక్స్పెక్టింగ్ కాంటాక్ట్ అనేది పెట్టాలి, కానీ ఫోన్ అనేది ఉంది అక్కడ, కాబట్టి మనకి ఎర్రర్ అనేది వచ్చింది. ఓకే, సపోజ్ అక్కడ కాంటాక్ట్ అని ఉన్నది కాబట్టి డిటిడిలో ఇక్కడ మనం కాంటాక్ట్ అని రాసాం అనుకోండి. ఓకే, సో సేవ్ చేస్తున్నా, ఇక్కడ నేను డ్రాగ్ చేస్తున్నా, డ్రాగ్ చేయగానే ఆ XML ఫైల్ అనేది వ్యాలిడ్ అనేసి వచ్చింది. ఓకే, ఈ విధంగా కనుక మనం రాస్తే డిటిడిని వేరే ఫైల్లో రాసి ఆ ఫైల్ని మనం ఇక్కడ కనుక XML డాక్యుమెంట్లో లింక్ కనుక పెడితే దాన్ని ఎక్స్టర్నల్ డిటిడి అనేసి అంటాం. ఇక్కడ మనం సిస్టమ్ అని రాసాం కదా, సిస్టమ్ అని రాస్తే దాని మీనింగ్ ఏంటంటే ఆ ఎక్స్టర్నల్ డిటిడి అనేది మన లోకల్ సిస్టంలో ఉంది అనేసి. ఓకే, సిస్టమ్ అని కాకుండా ఇంకో ఆప్షన్ ఏంటంటే పబ్లిక్ అని రాస్తాం. పబ్లిక్ అని రాస్తే ఏంటంటే మనం ఇంటర్నెట్లో ఉన్న అడ్రస్, ఆ పర్టికులర్ డిటిడి యొక్క అడ్రస్ ఇంటర్నెట్లో ఏదైతే URL ఉంటుందో ఆ URLని ఇక్కడ రాస్తాం. ఓకే, ఇక్కడేమో సిస్టమ్ బదులు పబ్లిక్ అని రాస్తాము, ఇక్కడేమో ఆ URLని మెన్షన్ చేస్తాం. ఓకే, సో ఎక్స్టర్నల్ డిటిడిలో మనకి 2 టైప్స్, ప్రైవేట్ అండ్ పబ్లిక్. ప్రైవేట్ అన్నప్పుడేమో మనం సిస్టమ్ అని రాస్తాము, మన లోకల్ సిస్టంలో డిటిడి ఉంటుంది. పబ్లిక్ అన్నప్పుడేమో మనం ఇంటర్నెట్లో ఆ పర్టికులర్ డిటిడి యొక్క URL, దాని అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో ఈ విధంగా మనకి XMLలో డాక్యుమెంట్ టైపు డిక్లరేషన్ ఆర్ డాక్యుమెంట్ టైపు డెఫినేషన్స్ 2 టైప్స్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. థ్యాంక్ యూ.